शिवाय गुरवे नमः। 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 ఇహ ఆవిడ వేదమయీ. కాబట్టి వేదం నుంచి వచ్చిన శాస్త్రమైన ఛందస్సైన అంటే ఒక మాట, ఒక పలుకు, దాన్ని ఇక్కడ మంత్రసార అని చెప్పబడింది. చెప్పాను కదా, ఎక్కువ సార్లు అంటే అదే. అందుకనే నెగిటివ్ వర్డ్స్ వాడొద్దంటారు. ఊరికే అంటే అలాగే జరుగుతుంది, యద్భావం తత్ భవతి అని. భావం అంటే కూడా మనసులో అనుకున్నదే కదా. అందుకని నెగిటివ్ ఎక్కువగా అనుకోకూడదని చెప్తారు. అదే అనుకుంటే అదే జరుగుతుందిరా, అలా అనుకోకు అని. అందుకనే పిల్లల పేర్లు కూడా చక్కగా దేవుడి పేర్లు పెట్టుకోవడం, అర్థవంతమైన పేర్లు పెట్టేవారు. ఎందుకంటే పదే పదే పిల్లల్ని పిలుస్తూ ఉంటాం, వాళ్ళు పలుకుతూ ఉంటారు. కాబట్టి ఇద్దరికీ మంచిది అని చెప్పి పూర్వకాలం. ఇప్పుడు చాలా కొద్ది మంది, ఇప్పుడు అంతా స్టైలిష్ కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా స్టైలిషే. ఇక్కడ ఆ భేదం ఉంటుంది. ఆ మనం పిలుపులో ఒక అర్థం ఉన్నప్పుడు పదే పదే పిలిచినప్పుడు ఆ అర్థము సక్సెస్ అవుతుంది అని. అంటే ఇందులో పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు మంచిగానే ఉంటాడా అంటే ఉండే అవకాశాలు ఎక్కువ. నువ్వు రామ అని పెట్టి, నువ్వు రామ అని ప్రతిసారి ఆ రాముణ్ణే తలుచుకుంటూ పిలిచామనుకోండి, వాడిలో ఉన్న చెడు గుణాలు నశించి తీరుతాయి. అందులో ఏం సందేహం లేదు. వాడు కూడా ఆహా నేను రావణంత గొప్పవాడిని కావాలని అనుకున్నా చాలు. అంటే ఇలా అనేకం ఉంటాయి సూక్ష్మంగా. అవి నమ్మిన వాడికి నమ్మినంత, నమ్మకపోతే చేసేదేముందండి, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ వేరేగా, అంటే నువ్వు నెగిటివ్ లో ఆలోచిస్తే చెప్పేదేముంది. నెగిటివ్ గా ఆలోచించి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ చేసే వాళ్ళతోటి ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఎందుకంటే వృధా. వాళ్ళు వాళ్ళ యొక్క ఆ ముళ్ళదారిలోంచి బయటికి రారు. వాడు ఏది విన్నా అంతే. కాబట్టి అలాంటి వాళ్ళతోటి ఎప్పుడు కూడా డిస్కషన్లు ఏది చేయకూడదు. నమస్కారం పెట్టి అవునండి మీరు చెప్పింది కరెక్టే అని ఇతరులకు వచ్చేయాలి. కాబట్టి ఇక్కడ ఆ వేదమయ్య అయిన అమ్మే ఛందసార ఆవిడే, శాస్త్రసార ఆవిడే, మంత్రసార ఆవిడే. మంత్రము అంటే ఆ మాట ఏది తీసుకున్నా సరే ఆవిడే. శివుని యొక్క ఢమరుకంలోంచి అక్షరాలు వచ్చాయి. సృష్టి చేస్తాం కరెక్టే, వారు ఏ భాషలో మాట్లాడుకోవాలనుకున్నారు. అప్పుడు శివుడు ఢమరుకం వాయించాడు. అందుకనే ప్రథమ శబ్దం ఓంకారం. ఆ తర్వాత సంస్కృత పదాలన్నీ వచ్చాయి. ఆయన యొక్క ఢమరుక శబ్దం నుంచి అక్షరాలు ఉద్భవించాయి. ఒక లీల ఇది. ఏమిటండి అలాగా అంటే చెప్పాను కదా, వేరేగా ఆలోచించే వాడికి ఏమి చెప్పాలి. ఆహా పరమాత్మ ఎంత కృప, ఆయన కరుణ, ఈ లీల ఎలాంటిది అని ఒక మంచి భావనతో, భక్తి తత్పరతో భావించే వాడికి దాని యొక్క సూక్ష్మం బోధపడుతుంది. భక్తిలో అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన వాడికే ఆ తత్వం బోధపడుతుంది, వాడు ఆచరణలో పెట్టగలుగుతాడు. అందుకనే తత్వం, అద్వైతం, భక్తి ఇవన్నీ కూడా. అందుకనే పరాకాష్ట అక్కడికి వెళ్ళిన వాడికి మాత్రమే, వాడు ఆచరణలో ఎవడు పెడతాడు అంటే వాడే. మిగతా వాళ్ళందరూ కేవలం శ్రవణులు మాత్రమే. శ్రవణం వల్ల ఎప్పుడూ ఉపయోగం లేదు. వినంగానే మారతాడు అంటే వాడు నిజంగానే ఒక స్థాయిలో ఉన్నాడు అని అర్థం. వాడు వినగానే వెంటనే వాడిలో మార్పు వచ్చేసింది అని. కాబట్టి అమ్మ మంత్రసార మననాత్ త్రాయతే ఇది మంత్ర, ఇక్కడ కూడా ఇచ్చారు. విశ్వాసం కలిగి మననం చేయవారిని రక్షిస్తుంది. మకారం మననం చేయవ, తకారం త్రాణముచ్యతే. మనన త్రాణమితి మిత్యాహు, మంత్రమిత్యాహు, మర్మం త్రయమిత్యం అభిధీయతే. మకారం మననము, మననమను పదమునకును, తకారము చే త్రాణము, త్రాణం అంటే రక్షించేది.
త్రాయతే అంటే అది చెప్పాను కదా, రక్షణ. ప్రతి జీవి కూడా రక్షణ కోరుకుంటాడు. ఎంత నేను అని అహంకరించినా వాడికి భయం ఉంటుంది. మరణ భయమే కాదండి, ఎవడు ఏం చేస్తాడో, డబ్బులు ఎత్తుకుపోతాడు, అసలు ప్రతిదానికి ఏదో ఒక దానికి భయం లేని జీవుడు లేడు. భయరహితుడు కేవలం ఆచరణలో పెట్టిన జ్ఞాని మాత్రమే. ఆ పరమాత్మకి భయం లేదు, ఎందుకంటే అంతా తానే. పిల్లవాడికి ఎందుకు భయం ఉంటుందంటే, వాడికి కొంచెం ఊహ తెలిసే వరకు, తెలిసే వరకు, కొత్త వాళ్ళని చూస్తే వాడు ఎందుకు ఏడుస్తాడు, ఏమో వీళ్ళు ఏం చేస్తారు అన్న భయం ఉంటుంది వాడికి. ఎందుకంటే వీళ్ళు ఏమో ఎవరో అన్న ఒక భయం వాడికి లోపల, అంటే వాడిలో జీవలక్షణం మొదలైంది. ఇక వాడికి భయం మొదలవుతుంది. కొత్త అంటాం దాన్ని. అయ్యో వాడికి కొత్త తెలిసిందండి, వీళ్ళు వేరే వాళ్ళని. కొంత అలవాటు అయితే కొంతమంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. కాబట్టి జీవి అనేవాడికి, ప్రతి జీవికి ఆ భయం వాడికి 80 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 25 ఏళ్లలో కూడా వాడికి ఉంటుంది. వాడు సర్వశక్తిమంతుడే అయ్యి ఉండవచ్చు కాక, వాడు 100 కిలోలు ఎత్తగలుగుతాడు, కానీ వాడికి భయం ఉంటుంది. భయం లేని వాడు ఎవడు లేడు. కాబట్టి వాడికి ఒక రక్షణ కావాలని కోరుకుంటూ ఉంటాడు. సరే, ఈ మంచి మార్గం అంటే దైవ మార్గంలో వెళ్ళిన వాడికి ఆ భయం నిర్మూలన జరుగుతుంది. శరణాగతి పొందిన వాడికి మరణ భయం కూడా ఉండదు. ఈ విధంగా ఆ త్రాయతే. కాబట్టి మననం చేయు వారులకు శక్తినిస్తుంది కాబట్టి అది మంత్రము. మంత్రములు సరే 3 రకాలుగా ఉంటాయి. కొన్ని ఈ మంత్రాలంటే తంత్రాలు ఇలాంటివన్నీ రకరకాలు. మనం కేవలం మనకి రక్షణకి ఇచ్చే మంత్రాలు తెలుసుకుంటే చాలు. ఒక దైవం అనుగ్రహం పొందే మంత్రం తెలుసుకుంటే చాలు. ఇంకా అనవసరమైన మంత్రాలు తంత్రాలతోటి పని లేదు. ఎన్నో రకాలు ఈ సంజ్ఞతో తెలియబడతాయి. అంటే ఒక మాట ద్వారా, మనం ఇప్పుడు ఒక యజ్ఞం చేశామనుకోండి, స్వాహ అంటాం. ఒక స్తోత్రం చదువుతున్నప్పుడైతే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అదే విడిగా చదువుతున్నప్పుడు ఓం మొదట పెడతాము, తర్వాత నమః పెడతాం. ఈ విధంగా ఒక సంజ్ఞతో ఉంటుంది అది ఏమిటి అనేది. బీజాక్షరాలతో కూడింది ఒక మంత్రాలు. ఎన్ని అక్షరాలు ఉంటాయో దానికి అలా మన షోడశ అలా అని ఉంటాయి మనకి. అలా రకరకాలుగా, అంటే దాన్ని విభజన చేశారు, నీకు గుర్తు కోసం అని విభజన చేశారు అంతే. దీనికి ఎక్కువ దానికి ఎక్కువ ఏం లేదు. ఎవరికి దేనికైనా కూడా నీ యొక్క ఆ శ్రద్ధాభక్తులే ముఖ్యం. అహంకారం చేసిన వాడు మహాముని అవలేదు. అదే విధంగా నువ్వు ఏది చేస్తున్నావు అనేది కాదు, అది ఎంత గొప్పది అని నువ్వు చేయడానికి లేదు. అది తీసుకున్నవాడు ఎంత భక్తి శ్రద్ధలతో ఎందుకంటే మనకి ఇంకో కథ కూడా, కథ అనగానే మళ్ళీ చాదస్తం కదా, అలాగే చెప్తూ ఉంటారు. కథ అంటే మీరు ఏదో మామూలుగా తీసుకోవడానికి వీల్లేదు. జరిగినది ఒక, అంటే వాడికి కేవలం ఏదో మాట్లాడతాడు తప్ప వాడికి ఏదీ రాదు. కొంతమందికి రకారం పలకదు. ఇప్పటికి కూడా కొంతమందికి ఉంటూనే ఉంటుంది. మొదట రా పలకాలంటే కొంత ఇబ్బంది పడతాడు. వాడు ఆ మునిని అడుగుతాడు, ఏమయ్యా నాకు కూడా ఏదైనా ఇవ్వచ్చు కదా, అందరికీ ఇస్తున్నారు మంత్రాల్లాగా, జపం చేసుకోమని అని. సరేరా రామ అనమన్నట్ట. అయ్యో చాలా కష్టం స్వామి, నాకు పలకదన్నట్టు. సరే అయితే మరా అనమన్నట్ట. ఈయన తన శక్తితో మా తీసేసిన, వీడు అత్యంత భక్తి. మర అంటే వేరే అర్థం తీసుకోలేదు, వేరే అర్థం తీసుకోలేదు. ఇదేమిటి ఇలా ఇచ్చావు, నాకు వద్దు పోమ్మని అనలేదు. పరమ భక్తితో ఆయన ఇచ్చిన దాన్ని, అంటే ఆయన మీద అంతటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి అతనికి. ఓ స్వామి దీనికి ఏముంది అన్నాడు తప్ప, మర అంటే అర్థం ఇంకోటి కదా, అది ఇదనే వేరే. ఎప్పుడైతే నీకు రెండో ఆలోచన వస్తుందో, గురువు ఇచ్చిన మాట, అంటే గురువు చెప్పిన మాట అనండి, గురువు ఇచ్చిన మంత్రం అనండి, దేని ఎందైనా నీకు రెండో థాట్ వచ్చినప్పుడు, ఎందుకంటే చూడండి వెంటనే మీరు రెండోది ఏదో చెప్తూ ఉంటారు. అంటే అది గురువుకి తెలియదనా? తెలియనప్పుడు అతనికి చెప్పుకుని ఏం లాభం అండి? ఎన్నో చెప్తారు, ఎన్నో చెప్పి ఆఖరి మీరు అనుకున్నది చేసి మళ్ళీ అనుభవిస్తారు. ఏం చేస్తారు చెప్పండి, అంతే. అయితే ప్రతిసారి గ్రాంటెడ్ గా గురువే రక్షిస్తాడంటే, అనుభవించేది అనుభవిస్తున్నప్పుడు ఇంకేమిటండి? అందుకే ఎప్పుడైనా సరే గురువు ఒక మంత్రం ఇచ్చినా, ఒక మాట చెప్పినా తూచా అంటారు. అంటే ఇలాంటి సమర్థింపులు లేకుండా, ఇంకేదో చెప్పకుండా, ఇంకేదో చెప్పకుండా, అలక్కుండా, రకరకాలు కదండి ఒక్కొక్కళ్ళు.
అలాంటివన్నీ చేయకుండా ఎవరైతే విన్న వెంటనే దానిని ఆచరణలో పెడతారో వాడు తరిస్తాడు. సద్య వెంటనే తరిస్తాడు. అది బాహ్య విషయమైనా సరే, ఇహలోక పరలోకాలు ఏదైనా సరే వాడు ఆ ఎవరైతే ఆచరణలో పెడతారు. వాడు పెట్టాడు మరా అన్నాడు, వాడికి ఏ జన్మ లభించిందో ఆ జన్మలోనే ముక్తి పొందాడంటే మీ బుద్ధికే వదిలేస్తాను. ఇక వాడు ఏ పని అలా పని మానేసి ఏం జపం చేయలేదు, వాడు కూర్చుని వాడు ఇక ఆయన సేవ చేస్తున్నంత సేపు అక్కడే ఉన్నాడని మనం అందులో అదే కదా, అక్కడ సేవ చేస్తూ ఉండేవాడు. ఇక అసలు నిరంతరము అదే ధ్యానమైంది వాడికి. అంతే, నిరంతరం చేసి సేవ చేస్తూ గురువుకుంటే వాడికి ముక్తి రాక ఏమవుతుందండి? కాబట్టి అది మీ యొక్క దానికి వదిలేద్దాం. ఎవరు ఎలా భావిస్తే అలా వచ్చిందా అని అంటే అది అది చెప్తా. అందుకని మీ స్థాయిని బట్టి మీరు ఆలోచించుకోండి, అది వాడికి ముక్తి వచ్చిందా రాలేదా అనేది. అలా ఎన్నో ఉంటాయి, ఇలా మనకి జరిగినవి చాలా ఉంటాయి పురాణాల్లో. ఎందుకని చెప్పాం కదా, వేదం నుంచి శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ తీసుకురాబడ్డాయి. ఎందుకు? నీలో ఆ యొక్క పరాకాష్ఠమైన ఆ భక్తి శ్రద్ధలు కలగడానికి. అదనమాట. సో మంత్రాలు రకరకాలు, పరమేశ్వరి బ్రహ్మస్వరూపిణి కాబట్టి అమ్మ అన్ని మంత్రముల సారం ఆవిడే. ఈ ఆవాహన చేయటము అలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అర్థ సంధాన ఆవశ్యకతకు అంటే ఇక్కడ మనము ఏదైనా సరే తెలుసుకుని దాని దాని యొక్క పద్ధతి ప్రకారం చేయాలి. అర్థానుసంధానము లేని కేవల వర్ణ పదోచ్చారణము మంత్రనామకమే అగును గాని తత్ సంభావిత ఫలకారి కాజాలదు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీరు రామ అని పలుకుతున్నారండి, రామ అనగానే మీకు రాముడు గుర్తు రావాలి కదా మొదట్లో అయితే. తర్వాత నామరూప రహిత స్థితికి వెళ్తారు. ముందైతే రామ అంటే మీ పక్క వాళ్ళ పేరో వెనక వాళ్ళ పేరో అనుకుని ఉంటే వాడు గుర్తొస్తే దానివల్ల ఉపయోగం లేదు. శివ అన్నప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి? ఈ విధంగా అంటే మొదట శ్రద్ధ కలగడానికి ఆ ఉన్నతమైన రూపాలు మీలో గుర్తుకు రావాలి. ఆయనని నేను ధ్యానం చేస్తున్నానన్న భావన ఇక్కడ స్థిరంగా ఉండాలి మీలో. అప్పుడు అది మీకు ఫలవంతం అవుతుంది, అది మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేగాని రామానంగానే ఎవడో లేకపోతే మీ శత్రువు అనుకోండి పోదు వాడి పేరు వాడు గుర్తొచ్చాడు అనుకోండి, ఏం లాభం అండి? శత్రుత్వం పెరిగి నీలో ఇంకా ఏవి పెరుగుతాయి అవి పెరుగుతాయి. కాబట్టి మీరు ఏదైతే జపం చేస్తున్నారో అంటే మననం చేస్తున్నారో ఒక పేరు, అప్పుడు కనీసం మొదలు పెడుతున్నప్పుడైనా ఆ యొక్క అసలు రూపాన్ని కొంత భావన చేసుకోవాలి. ఆ తర్వాత శ్రద్ధ కలిగి ఏకాగ్రత కుదిరి మనసు లయమైతున్నప్పుడు ఇక గుర్తు రావక్కర్లేదు. ఎందుకంటే మనసులో అన్యం లేదు, నామం తప్ప అన్యం లేదు కాబట్టి రూపం రాదు. మామూలుగా లేకపోతే మీరు కూర్చోగానే అంటారు కదా, ఏమండి అన్ని గుర్తొస్తున్నాయండి, తీరిగ్గా కూర్చోగానే అన్ని గుర్తొస్తాయి. గుర్తు రాకుండా ఉండడానికే ఈ యొక్క ఉన్నతమైన రూపాలు, పవిత్ర రూపాలను గుర్తు చేసుకోవాలి. ఎందుకు గురుధ్యానం అని కూడా అంటారు? గురు రూపం గుర్తొచ్చినప్పుడు వేరేవన్నీ కూడా ఇది లేకుండా కేవలం గురు రూపం గుర్తు తెచ్చుకుని మళ్ళీ మనం చేసే వ్యధ పనులన్నీ చేస్తే ఎలాగండి? మళ్ళీ కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ చేస్తే గురువు గుర్తొచ్చి ఏం లాభం అండి? గురువు అక్కడ అంటే నీకు నిజంగా గుర్తు రాలేదు, ఏదో కాసేపు గుర్తు తెచ్చుకున్నావు, నీ పనులప్పుడు గురువుని తీసుకెళ్లి లాకర్లో పెట్టేశావు, వేస్ట్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే చెయ్యకూడని పనులు చేస్తున్నావో అప్పుడు ఆ గురు ధ్యానం నిన్ను నిలవరించగలగాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు అప్పుడు ధ్యానం చేయాలి ఆయన. అప్పుడు నీకు నువ్వు ఆ యొక్క అంటే ఈ అహంకారపూరితమైన నేను అనండి, ఇంకోటని ఇంకోటి ఏవైనా సరే నెగటివ్స్ నిన్ను చేయకుండా ఆయన రక్షిస్తారు. దైవ ధ్యానం చేసినా అంతే, నామస్మరణ అదే అసలైన ఫలకారికం చెప్పటం. లేదనుకోండి, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆ విధంగానే అవుతుంది. నామస్మరణ చేసినంతసేపు కూర్చుంటారు, బాగానే ఉంటుంది. ఏమంటే ఆలోచనలు ఎందుకు వస్తాయంటే ఇగో ఇందుకే వస్తాయి. ఒట్టిగా రావండి ఆలోచనలు. ఎందుకంటే నువ్వు నామస్మరణ చేసినంతసేపు మాత్రమే ఏదో కష్టపడి కూర్చుంటావు, అక్కడ నిజంగా ఆ రూపాలు గుర్తు రావటం లేదు. ఆ తర్వాత అంతా నీవు అవతల వాళ్ళ మీద నేను అన్న అహంకారము, ఈ యొక్క
కోపతాపాలు ఇవన్నీ చూపిస్తున్నాం. అందువల్ల ఇది ఇక్కడ చెప్పారు, అర్థానుసంధానము లేని కేవల వర్ణ పదోచ్చారణము కేవలం నామకమే అగును గాని తత్సంభావిత ఫలగా. అందుకని ఎలా కుదురుతుందండి? ఆచరణ లేనిది అన్ని వృధానే. ఇక్కడ అర్థము అంటే అదే, అర్థానుసంధానం అంటే ఆచరణ లేని. నువ్వు ఒక నామం చేస్తున్నావు, నేను సర్వకాల సర్వావస్థలు ఎందుకు చేస్తున్నానండి. నిజంగా మీరు గనక సర్వకాల సర్వ అవస్థల ఎందు ఒక నామాన్ని ఉచ్చారణ చేసిన మీలో నెగిటివ్ అనేది నశించి తీర్చు. ఆ భావనలు కానివ్వండి, మీ చేత ఏది చేయించబడు. ఇంకా మీ చేత జరుగుతున్నాయి, నామస్మరణ చేస్తుంటే ఆలోచనలు వస్తున్నాయి, బాధ కలుగుతోంది, చాలా కారణాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కేవలము మీ యొక్క శ్రద్ధ లేకపోవటం మాత్రమే. అందుకే అసలైన ఫలమే ఏదైతే ఉందో మోక్షము, ముక్తి, జీవ బ్రహ్మైక్యము ఇవి కలగటం. లేదా అది కలగటం ఎంత సులభం అండి. మీరు చూడండి, ఏది ఆలోచన లేకుండా హాయిగా, కొంతమంది గట్టిగానే నిద్ర వస్తుంది, అది వేరు. ఆ నిద్రకి ప్రశాంత నిద్రకి తేడా లేదు. ఇది అందరూ అనుభవించేదే. ప్రశాంతంగా నిద్రపోయానంటారు. మొద్దు నిద్రకి ప్రశాంత నిద్రకి చాలా తేడా ఉంటుంది. అదే నామస్మరణతో చేసే నిద్ర యోగ నిద్ర. లేవగానే పరమాత్మ గుర్తొస్తాడు. ఎందుకంటే పరమాత్మను తలుచుకుంటూ వాడు నిద్రపోయాడు. లోపల ఉన్న పరమాత్మ తన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు, లోపల జరుగుతుంది. అందుకని మెలకు రాగానే మళ్ళీ పరమాత్మ గుర్తొస్తాడు. దానిని అందుకనే యోగ నిద్ర. యోగం అంటే చెప్పగా ఏకత్వం, అంటే జీవుడు బ్రహ్మత్యమే. అప్పుడు వాడి దాంట్లో పడిపోకుండా కాస్త స్మరణ చేస్తూ అలా చేస్తే వాడిలో ఎందుకు వస్తాయండి కుళ్ళు కుతంత్రాలు? వాడిలో బుద్ధి, ఆ వివేకము పెరుగుతుంది, విచక్షణ కలుగుతుంది. ఇక ఎవరి పట్ల కూడా వాడు ద్వేష భావంతో ఉండడు, నేను భావనతో వ్యవహారం చేయడు. కాబట్టి వాడిలో నేను లేనప్పుడు ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మధమాత్సర్యాలు ఇక ఎన్ని ఉంటాయో అవి అనేకం, ఏవి రావు. ఎవరి ఎందు ఏ ద్వేషం ఉండదు. సొంత వాళ్ళ పట్లనే ద్వేషంగాను ఇంకో విధంగా ప్రవర్తిస్తే ఇక అన్యుల పట్ల చెప్పక్కర్లేదు. సరే, కొంతమంది ఇంట్లో వాళ్ళతో అలా ఉండి బయట వాళ్ళతో చక్కగా ఉంటారు. ఇది భయంకరమైన. ఇంట్లో వాళ్ళు చేస్తారా సేవలు, బయట వాళ్ళు చేస్తారా? ఇంట్లో వాళ్ళే చేస్తారు ఎప్పుడైనా సరే, బయట వాళ్ళు వచ్చి మీకు చెయ్యరు, అయ్యో అంటారు, మాటలు చెప్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళే చేస్తారు ఎప్పటికైనా సరే. వాళ్ళు తిట్టుకుంటూ చేయాలా, ప్రేమగా చేయాలా? వాళ్ళు మంచి వాళ్ళైతే ప్రేమగానే చేస్తారు. ఆవిడ బుద్ధి ఎలా ఉంటే నాకేంటి, ఆవిడ అనగానే మళ్ళీ అనుకునేది సందర్భానుసారం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నా నేను ఒక పరబ్రహ్మంకి చేస్తున్నాను లేదా గురువుకి చేస్తున్నాను అంటూ చేసే వాళ్ళ మనసులో ఏది ఉండదు. కానీ అనుభవించేవాడు అనుభవిస్తూ ఉంటాడు. వాడికి లోపల నుంచి ఇది వచ్చేస్తుంది, వీళ్ళు నిజంగా సెట్ చేస్తున్నారా, నన్ను తిట్టుకుంటున్నారా, ఎన్ని గోలలు ఉంటాయో వాడికి. వీళ్ళు ఎంత చేసినా దాంట్లో ఏదో తేడా కనపడుతుంది. ఎందుకంటే బుద్ధిలో తేడా ఉంది, ఆనందం ఎక్కడో లేదండి, మీలోనే ఉంది ఆనందం. అందుకనే ఇక్కడ మంత్రసారకు ఎందుకు ఇన్ని వచ్చాయంటే మాటే, నీ మాట, నీ భావము, భావం కూడా మాటే కదా, నీ లోపల ఇదైపోతూ ఉంటుంది. వీళ్ళు నిజమైన కరెక్టేనా ఇది చేసేది, వాడు ఎంత చేసినా కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నీ బుద్ధి వక్రంగా ఉంది, వాళ్ళు ఏది చేసినా నీకు నెగిటివ్ గానే కనపడుతుంది. అదే నువ్వు అంత పరబ్రహ్మం అనుకోకపోయినా వీళ్ళు చక్కగా చేస్తారు, నాకు ఈ మాత్రం వీళ్ళు చేస్తున్నారు అంటే నాకు ఆ పరమాత్మ కృప ఉందని అనుకున్నా అంటే ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా నువ్వు హాయిగా ఉండగలుగుతావు. అన్ని ఆనందం. అంటే ఆనందం బయట లేదు, నీ మాట, నీ ప్రవర్తన, మనసు, మనసా వాచ కర్మణ. కానీ నీ మనసు సరిగ్గా లేనప్పుడు ఎవరు ఎంత ప్రేమగా చూసినా, వాళ్ళు ఏది చేసినా నీకు వ్యతిరేకమే కనపడుతుంది. నువ్వు సంతోషంగా ఎలా ఉంటావండి? సరే, కొంతమంది వాళ్ళు ఉండరు, అవతల వాళ్ళని ఉండనివ్వరు. ఎందుకంటే వీడికి మాట ఎక్కువ, మాటతో హింసిస్తారండి. కానీ ఇక్కడ మర్చిపోయేది ఏమిటి అంటే, అంటే తెలియక కాదండి, అహంకారం. ఆ మాట యొక్క ఫలితము వాడు బాధపడుతున్నాడా బాధపడలేదో వదిలేసేయండి, దాని దోషాన్ని నువ్వు అనుభవించి తీరవలసిందే. ఆ మాట యొక్క దోషాన్ని నువ్వు అనుభవించి తీరవలసిందే. అన్ని లేస్తూ రాస్తోంది ఆవిడ, సాక్షిగా నీలోనే ఉంది. భయపడాలండి, భయపడట్లేదు. అంటే ఇంత తెలిసినా
బోధ విన్నంతసేపు అది ఇది అనుకుని మళ్ళీ బోధ అయిపోయాక ఇంకోటి అయిపోయాక మళ్ళీ మాటలతో హింసిస్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళని పరుష పదజాలం ఎందుకు వాడాలి? జపోజల్ప అంటే ఏ నోటితో అమ్మస్మరణ చేస్తున్నావో ఆ ఆ నోటితోటే నువ్వు చేస్తే ఇంకా ఆ నోరు ఎందుకు? అదే అంటే దాన్ని ఏమనాలండి? అర్హత ఉందా దానికి? ఎందుకు అవి ఇవి తినకూడదు అంటారు? లోపలికి ఆహుతులు ఎవరు? లోపల అమ్ముంది. ఆ ఆహుతులు వేస్తున్నాము అంటే అందుకనే శుచి శుభ్రం అది ఇదని చెప్పారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏది చేస్తున్నావు? అందుకనే మనస వాచ కర్మ. ఆ మనసులో అమ్మని ప్రతిష్ఠించుకుంటే వాక్కు సరిగ్గా వస్తుంది, ఆచరణ బాగుంటుంది. లేదనుకోండి దేని దారి దాందే. బియ్యం విడిగా నీళ్లు విడిగా ఇంకోటి విడిగా పెడితే ఉడుకుతుందండి? అన్ని కలిపి సమానంగా ఎంత పాళ్ళల్లో పోయాలో అంత చేస్తే ఆ అన్నమో మీ బిర్యానీలో ఏదైనా సరే అది కరెక్ట్ గా అవుతుంది, తినడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు ఆ తిన్నది మీకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ సారం మీకు శక్తినిస్తుంది. ఇందులో ఏది జరగకపోయినా ముందు ఆనందం ఉందా? ఆనందం లేనప్పుడు సారం ఏదండి? ఆనందాన్ని ఎక్కడిస్తుంది అది? తిట్టుకుంటూనో వేరే వాళ్ళని ఏదో చేశారనుకోండి, అది మీకు ఆనందాన్ని ఇస్తుందా? ఆ సారం లోపలికి దిగుతుందా? కాబట్టి మాట చాలా జాగరూకతతో ఉండాలి. కేవలం మాట బయటిది కాదండి, లోపల కూడా. ఎందుకంటే ఆ లోపల ఆ మనస్సే అంటాం కదా, రగిలిపోతుంది అని డైలాగులు కొడతారు కదా. ఎంతో బాధపడుతున్నానండి. ఎవరు బాధపడమన్నారండి? వాళ్ళు చేశారు, అది వాళ్ళ బుద్ధి కదా. నువ్వెందుకు స్మరణ చేయటం లేదు? నువ్వు నీ ప్రవర్తన బాగుందా? అందుకని అంటారు, ఒకవేళ అవతల వాడిని చూస్తే 4 వేళ్ళు నిన్నే చూపిస్తున్నాయిరా. ముందు నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎంతసేపు వాడు వీడు అని పక్కవాడిని చూడటమే తప్ప నువ్వు చూసుకునేటప్పుడు. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళినా దైవం దగ్గరికి వెళ్ళినా మీ గోలే తప్ప అవతల వాళ్ళు చెప్పేది వినరు. మీ పంతాలు మీ కోరికలు మీ గోలలే తప్ప ఎందుకు చెప్తున్నారు అనేది అసలు. అయితే నిజంగా గురువులు మౌనంలో ఉంటారు ఎక్కువ. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని తెలిసి సరే చేసుకోపోండి. కాబట్టి మంత్రసార మాట, మంత్రము అంటే మన్నాత్, అది మర్చిపోరాదు. కాబట్టి మాట చాలా జాగరూకతతో వాడండి. ఏ మాట అయినా మనం సామరస్యంగా చెప్పవచ్చు. ప్రతిదీ మనమేం సీరియస్ గా అవతల వాళ్ళని తిట్టక్కరలేదు. నువ్వు స్మరణ చేస్తూ చెప్పు, వాళ్ళు వింటారో వినరు అనేది నీకు అనవసరం, పైన వాడు చూసుకుంటాడు. అందుకనే ధర్మం 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 ప్రతిసారి చెప్పేది అదే, ధర్మం ఆచరించు, ధర్మం ఆచరించు. నాకు వచ్చేస్తోందండి, ఇంకా వచ్చేస్తోందంటే నువ్వు స్మరణ సరిగ్గా చేయటం లేదు, పరమాత్మని నమ్మలేదు, గురువుని నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. నేను అన్నావు కాబట్టే వస్తోంది. నేను లేకపోతే ఏంటంటే వచ్చేది? ఏది రాదు. మీలో ఆ దృఢత్వం లేదన్నమాట. సో అది. తర్వాత తలోదరి. తలము అంటే లోకము, బ్రహ్మాండము. లోకమే ఉదరముగా కలది కాబట్టి అమ్మ విరాట్ రూపిణి. ఉదరం అంటే తెలుసు కదా, పొట్ట. ఆవిడ ఈ ఆవిడ గర్భంలో అన్ని దాచింది, ఆవిడ గర్భంలోనే ఉన్నామని అంటూ ఉంటాం కదా. అంటే ఈ బ్రహ్మాండాన్ని ఒక రూపంలో చేసినప్పుడు, విశ్వరూపం సినిమాల్లో చూసే ఉంటారు కదా, ఇక్కడ తలకాయలు వస్తే ఆయన పొట్ట భాగంలోనే కదా అన్ని కనపడుతూ ఉంటాయి. పరమేశ్వరి యొక్క విరాట్ రూపము పాదాది శిరహ పర్యంతమును చతుర్దశ భువనములుగా భావించిన తలమనబడు భువనము ఉదరస్థానమగునట్లా తలంచి తలము ఉదరముగా కలది కాబట్టి తలోదరి అన్నారు. ఒకవేళ ఆకాశం అయితే సన్నమై సూక్ష్మమగు ఉదరం కలది అని తలంచవచ్చు. సర్వమునకు కారణస్థానమైనదగుట తలోదరి. సంస్కృతంలో రకరకాల అర్థాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ నువ్వు ఆకాశం అని తీసుకుంటే ఆవిడ సన్నటి ఉదరం కలది అన్న భావం తీసుకోవచ్చు. ఇన్ని అక్కర్లేదండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉన్నది అమ్మే. తన ఉదరంలోనే అన్ని. అమ్మ కడుపులో దాచుకుంటుందన్న డైలాగ్ ఒట్టిగా రాలేదండి.
మామూలుగా ఏమంటారు, అమ్మ తన పిల్లల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటున్నారు. అందుకని చూడండి, కోడి పిల్ల ఏదన్నా ఇది వచ్చేసేస్తే ఆ రెక్కలు చాచి కోడి పిల్లలన్నీ తల్లి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఉదాహరణ బాగా అర్థం అవడం, అంటే కోడి అవన్నీ పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, గడిపిన వాళ్ళకైతే తెలుస్తుంది. లేకపోతే కోడి పిల్ల అలా కోడి తన పిల్లల్ని అలా దాచుకుంటుంది అనే సంగతి ఎలా తెలుస్తుందండి? తెలియదు. అలా రకరకాలు ఎన్నో ఇప్పుడు రీల్స్ లో కూడా చూసే ఉంటారు. అంటే ఒక తల్లి పక్షి ఇలా తల్లి ఎలా పిల్లల్ని కాపాడుతుంది. కాబట్టి అందరికీ తల్లి ఆవిడే. ఆవిడ రక్షించక ఏం చేస్తుందండి? ఆవిడ పనే అది. ఎందుకంటే కరుణామూర్తి ఆవిడ. మీరు ఎన్ని దుర్మార్గ పనులు చేసినా ఆవిడ ఇచ్చే రక్ష ఇస్తూనే ఉంది. రక్ష తీసేయలేదు మీలోంచి. అదే పట్టుకుంటే అసలు రక్ష. ఉదార కీర్తి పరమేశ్వరి మహత్తరమైన కీర్తి గలది. తన భక్తజనులకు అపారమగు కీర్తిని ప్రసాదిస్తుంది. సప్తకోటి మహామంత్రములకెల్లను శ్రీ విద్యా మంత్రము అత్యుత్తమమైన మంత్రమని, సరే పరమేశ్వరి అపారమైన భక్తి పాలన తత్పరత గల దేవత అని, అతిశయమైన కీర్తి గలదని పరమేశ్వరిని ఉదార కీర్తి అని అంటారు. అంటే అమ్మ ఒక పరబ్రహ్మం యొక్క రూపం లేని ఆ అనంతమైన శక్తి రూపం దాలిస్తే అమ్మ విద్య. ఎందుకంటే సనాతన దంపతులు అంటారు వాళ్ళిద్దరు. కాబట్టి అలాని వేరే వాళ్ళు ఏమి ఇది కాదని అందులోంచి వచ్చిన వాళ్ళే. లేదంటే విష్ణుమూర్తిలోనే అందరు వచ్చారు, ఓకే. దీంట్లో పెద్ద ఇదెందుకండి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్? ఎవరి నుంచి వస్తే నీకేమిటి? నీ భక్తి ఎలా ఉందో చూసుకో. ఆ ద్వేషభావం ఉండకూడదు, భేదభావం ఉండకూడదు. వీళ్ళు వేరండి, నా శివుడిలోంచి అందరు, నా విష్ణుమూర్తిలోంచే వచ్చారు, లేకపోతే వినాయకుడిలోంచి అందరు వచ్చారని వాదన అక్కర్లేదు. నువ్వు భావన చేయి చాలు. అసలు రెండో వాడున్నాడని ఎందుకండి నీకు గోల? ఆయనే విష్ణుమూర్తి అని పేరు పెట్టి తిరుగుతున్నాడు, ఆయనే వినాయకుడు అన్నాడు, ఆయనే శివుడు అన్నాడు అని అనుకుంటే తృప్తి లభిస్తుంది. కానీ నా దేవుడే గొప్పవాడని ఆర్గ్యుమెంట్ చెయ్యరాదు. నీలో ఆ భక్తి ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, అంతే తప్ప ఆర్గ్యుమెంట్స్ చేయటమో లేదా వీళ్ళు గొప్పవాడో అలా అనడానికి లేదు. మొదట్లో చెప్పేవారు పాపం, వాళ్ళకి తెలీదు, వాళ్ళు శివుడివి తప్ప ఏమి చెయ్యరు, కేవలం అదే ఈ వ్రతాలు నోములు. వాళ్ళకి అంటే వేరే దేవుడు అన్న భావం, భేదభావం ఎప్పుడూ మంచిది కాదు. ఇంకా అందులో అసలు వాళ్ళకి భేదం అసలు లేని వాళ్ళకి భేదం చూపిస్తే ఎలాగండి? కాబట్టి ఆ భేదభావం ఉండదు. సరే తర్వాత వాళ్ళకి తెలియదు కాబట్టి అలా ఉన్నారు, తెలిసాక వాళ్ళేమి అలాంటివి పట్టించుకోరు. అంటే ఆ యొక్క వివేకంతో అప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనము అభేద స్థితిలోనే ఉండాలి. కనీసం దైవం పట్ల అయినా సరే అలా ఉంటే బుద్ధి మారడానికి నువ్వు ఆనందించడానికి అవకాశం ఉంది. లేకపోతే అన్ని సృష్టి స్థితి లయలు అని ఈయన చేస్తున్నాడు అని విష్ణుమూర్తి అవతారాలు చెప్పారు, కానీ వేరే వాళ్ళకి చెప్పారా? శివుడి అవతారాలు చెప్పారా? శివుడికి అనేక రూపాయలు అష్టమూర్తులు అన్నారు అందుకని. కాబట్టి ఇక్కడ ఈయన అవతారాలు ఏంటంటే పాలించేవాడు ఈయన. రాజుగారు రాత్రిపూట వేషం వేసుకుని వెళ్తాడు, అవన్నీ కథల్లో చదివారు కదా. ప్రజా పాలన ఎలా ఉంది అలా అని గూఢాచారులు పెడుతూ ఉంటాడు, ఆయన వెళ్తాడు, ఇలా రకరకాలుగా పాలన సరిగ్గా ఉండాలి. కాబట్టి ఇంకెంత కష్టాలున్నాయి ఎక్కడ. మరి రాజుగారు అలా చేసినప్పుడు అంటే ఒక తన రాజ్యానికి ఇంత సృష్టిని పరిపాలించేవాడు చేయడండి. అనవసరమైన లేనిపోని తర్కం అంటారు. తర్కం అంటే అనవసరమైన వాదనది, వితండ వాదం అంటారు కదా, అలాంటి జోలికి వెళ్ళకూడదు. సరే నాకు ఈయన ఎందు నమ్మకం అండి అని ఊరుకోండి. దానికి ఎందుకండి వాదనలు? ఎందుకు అసలు ద్వేషం? ఎందుకు? నేను దండం పెట్టిన ఆయన గారిని అంటారు ఎందుకు అసలు? ఆయన ఉన్నది నమస్కారం చేయండి. బయట ప్రపంచంలో అందరికి చేయటం లేదు నమస్కారాలు. బయట ప్రపంచంలోనే ఈ నశించే వాళ్ళకి నశించే బంధాలకు వీటికి చేసినప్పుడు వీళ్ళందరూ పరమాత్మ స్వరూపాలని చెప్పినప్పుడు వాళ్ళకి నమస్కారం చేయడంలో ఎందుకు నీకు ద్వేషం? బట్ ఇక్కడ ఉదార కీర్తి, ఆవిడ మహత్తరమైన కీర్తి. ఇక్కడ అమ్మ గురించి కాబట్టి అమ్మనే చెప్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎప్పుడైనా సరే మనకి నమ్మకం ఉంది కదా అని పక్క వాళ్ళని తిట్టక్కర్లేదు, వాడు వేస్ట్ ఫెలో అనక్కర్లేదు. ఎవరి శక్తి వాళ్ళది కదండి. ఉద్ధామ వైభవ అనంత కోటి బ్రహ్మాండములకు మహాప్రభి నియామకురాలు పరమ పూజ్యకు దేవ అనంత శ్రీ స్వరూపిణి
మహత్ ఐశ్వర్య సంపన్నురాలు, కేవలం ముక్తియే స్వరూపముగా కలదు. భక్తుల పాలిట పెన్నిది అగుట పరమేశ్వరి ఉద్ధామ వైభవ. ఉదార కీర్తియుతురాలు, ఉద్ధామ వైభవ అంట సహజమే కదా మరి. కాబట్టి అందరినీ ఉద్ధరిస్తుంది ఆవిడ. ఆవిడే నియామకురాలు, ఆవిడే పరిపాలిస్తుంది, అన్ని ఆవిడే. సరే శ్రీమాత, అందుకే ఆవిడ నామాల్లో మొదటిది శ్రీమాత. తల్లికి కరుణే అసలైన రూపం. బయట వాళ్ళ పట్ల పక్కన పెడతాం, తర్వాత చూద్దాం. తన పిల్లల పట్ల ప్రేమగా లేకపోతే ఆవిడని తల్లి అంటారా? అన్నారు. తన పిల్లల పట్ల తన క్షేమానికన్నా ముందర పిల్లల యొక్క యోగక్షేమాలు ఆలోచించేది ఆవిడనే తల్లి అంట. అందుకని ఆవిడ శ్రీమాత. అందుకని ఈ ప్రపంచాన్ని సృష్టించి ఆవిడ వదిలేదు. ఎన్ని 86 లక్షల జీవరాశులు అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారాన్ని నిర్ణయించి అవి వాటికి దొరికే విధానాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నో రకరకాలుగా. అది గమనించితే బయట వాళ్ళ వరకు అక్కర్లేదండి, నిన్ను నువ్వు గమనించుకున్న ఆవిడ యొక్క ఆ బ్రహ్మాండంతో తెలిసిపోతుంది. కాబట్టి మహాప్రభ్వి, ఆవిడే పరిపాలించేది. కాబట్టి ఆవిడ ఉద్ధామ, కేవల ముక్తి స్వరూపురాలు. అమ్మని రూపంలో ఆరాధించి ఏం లాభం అండి, ముక్తిని పొందాలి కానీ. అంతే తప్ప ఈ యొక్క బయటవన్నీ నీకు ఎలాగూ దొరుకుతూనే ఉంటాయి నీ కర్మానుసారం. సరే, బయట ఇక్కడ అసలు అమ్మని నువ్వు ప్రార్థించి అమ్మ నువ్వు కావాలి అంటే ఇహము పరము రెండు ఆవిడ చూస్తుంది. మళ్ళీ ఈ ఇహంలో ఇవి కావాలి అవి కావాలి అని ఉపవాసాలు, ప్రదక్షిణలు, లేకపోతే ఇంకోటి ఎందుకండి? హాయిగా నిర్మలంగా అమ్మ నాకు ఈ కోరిక ఉంది, నీ ఇష్టం, ఏం చేస్తావో చెయ్యానండి. కోరిక చెప్పొద్దు అనటం లేదు, చెప్పుకోవచ్చు. పిల్లలు అడగరండి తల్లిని అమ్మ అంటే, సరే లేరా చూద్దాము, కుదిరినప్పుడు తప్పకుండా నీకు కొనిస్తాలేనా ఏదో చెప్తుంది కదా తల్లి, తీసుకెళ్తాను అలా సందర్భం. అంటే వాడు అడిగిన దాన్ని బట్టి ఈ తల్లి చెప్పగలుగుతుంది, కొన్నే చేయగలుగుతుంది, కానీ ఆ తల్లి ఏదైనా చేయగలుగుతుంది. అందుకని నీ కోరిక చెప్తే ఆ కోరిక వల్ల నీకు శ్రేయస్సే కలుగుతుంది అని ఆవిడ నిర్ధారణ చేసినా, లేక నీకు చాలా ఇదిగా ఉన్నా, నీ యొక్క బాహ్య పరిస్థితులు అనండి ఏదైనా సరే, అంటే నువ్వు ఆ కోరిన కోరిక వల్ల నువ్వు కష్టాలు అనుభవించకుండా, అయ్యో ఇదేమిటి అమ్మ ఇలా చేసింది అని అనకుండా పరిస్థితులను చక్కబరిచి నీ కోరిక తీరుస్తుంది. అంతటి సమర్థత కలిగిన కోరుకోవద్దని ఏం చెప్పట్లేదు, కోరుకోండి, అడగండి అంతే. అమ్మ ఇది ఉంది, నీ ఇష్టం తల్లి, ఏం చేస్తావో చెయ్యి అనండి, ఆ రుచి తీర్చు. వల్ల మహాప్రభ్వి, మహత్ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఐశ్వర్యం అంటే కేవలం ధనము కాదు, ఆనందమే అసలైన ఐశ్వర్యం. అన్ని ఇస్తుందండి, ఆనందం ఇవ్వకపోతే ఎందుకంటే ఎన్నుంటే మటుకు లాభం ఉందా? ఏమి లేదు, అక్కడ డబ్బులు పెట్టి కట్ట కూర్చున్నారు, ఆకలి వేసింది, అక్కడ తినడానికి ఏం లేకపోతే డబ్బులు తింటారా? కాబట్టి మహత్ ఐశ్వర్యము అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు కలిగి ఉన్నది. ఎప్పుడు ఏది ఎవరికి అవసరమో అది ఇచ్చే శక్తి ఆవిడ. అందుకనే మహత్ ఐశ్వర్యం. అంతేగాని అక్కడ ధనరాశులు ఉన్నాయని కాదు. కేవలం ధనమే ఐశ్వర్యం అనుకున్నారంటే ఇక అది వేస్ట్. కాబట్టి అన్ని రకాల అసలైన ఐశ్వర్యము బ్రహ్మానందమే. అందుకనే కేవల ముక్తి స్వరూపురాలు, అది ఇస్తుంది. ఇది పొందాలి కానీ అమ్మ తెలుసుకున్న తర్వాత ఇవన్నీ దేనికండి? ఇవన్నీ నశించేవే. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయండి, ఎంత తింటారు? రోజు వంటవాడు ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, వాడు 100 రకాలు వండి పెడతాడు అక్కడ, నువ్వు తినగలవా? ఎప్పుడు తినగలుగుతావంటే అసలు తినటమా ఐశ్వర్యమో లేకపోతే ఆనందమో? కాదు. ఏమండి నేను అప్పుడు అలా తిన్నానండి అంటే అప్పుడు సంగతి వదిలేరా, ఇప్పుడు సంగతి ఏమిటి అంటే ఆనందం ఏంటి అంటే ఉన్నదానితో తృప్తి పొందడం ఆనందం. ముక్తే ఆనందం. అందుకని దాన్ని ముక్తిని బ్రహ్మానందం అన్నారు. బ్రహ్మమైన ఆనందం, దాన్ని మించిన ఆనందం లేదు. అది ఉందనుకోండి, ఇవన్నీ ఏమిటండి నీకు లభించవు, అవన్నీ చక్కగా లభిస్తాయి. నువ్వు ఏది అనుకుంటే అది లభిస్తుంది. తలుచుకున్న క్షణంలో ఏదో ఒకటి వస్తుంది. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది, అప్పుడు ఆనందమే కదండి. ఏది జరగాలో అది అంటే అర్థం ఏమిటి? నీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో అవే జరుగుతూ ఉంటాయి.
అంటే చక్కగా ఆ అమ్మని ఆ విధంగా ఆరాధించండి. అమ్మని ఆరాధించాలి అంటే మొదట మీ మనసు శుద్ధంగా ఉండాలి. మీ మాట, కాబట్టి మాట ఎలా ఉంటుందో మీ యొక్క ఆచరణ అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఆచరణని సరి చేసుకోండి. మాట చాలా జాగరూకతతో వాడండి. గురువు మాటగా అంటే ఇక దైవం మాట చెప్పడానికి లేదు కాబట్టి దైవం మాట అనట్లేదు. గురువు ఒక మాట చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తేనే మీరు ఇహంలో ఆనందంగా ఉండగలుగుతారు. ఇహమైన ఆనందమే పరమమైన ఆ బ్రహ్మానందాన్ని మీకు ఇస్తుంది. అంతేగాని ఆ మాట దాటి మీరేదో చేసుకుని అనుభవించవలసి వస్తుంది. సరే, అది పక్కన పెట్టి, కాబట్టి ముందు కేవలము మీ మాటని ఆనందంగా, అంటే మంచి మాట మాట్లాడండి. ఒకరిని ఇబ్బంది పెట్టే ఇంకోటి అలాంటివి మాట్లాడకండి. కోపడవలసి వచ్చినప్పుడు పిల్లల్ని కానీ వాళ్ళ అధర్మంలో ఉన్న అధర్మమైనవి మిమ్మల్ని అడుగుతున్నా, ఏది చేసినా అధర్మ పనులు చేసినా మీకు ముందు ఆ ధైర్యం ఉండాలి. ఒరే ఆ విధ పని చెయ్యకురా అని నువ్వు చెప్పగలిగే ధైర్యం నీకుందా? అది ఆలోచించుకోండి. కాబట్టి మాట ఎప్పుడు కూడా చాలా జాగరూకతతో వాడండి. అవతల వాళ్ళని ఆనందింపచేసేదంటే ప్రతిసారి వాడు అధర్మం చేస్తుంటే వాడిని ఆనందింపజేసే మాట కాదు. ధర్మయుతమైన మాట, ప్రేమపూర్వకంగా చక్కగా మాట్లాడండి. ఆ మాటే మిమ్మల్ని రక్షిస్తుంది. అదే మననాతి త్రాయతే ఇది మంత్రహ అని అనడం. కేవలం నామస్మరణ ఒక్కటే కాదు, మీ మాట, మీ ఆచరణలో ఉండే మాట, అది కూడా మిమ్మల్ని రక్షించి తీరుతుంది. కాబట్టి చక్కగా అనవసరమైన ఈ భేదాలు, ఆ కోపాలు తాపాలు అన్ని తీసేయండి. దానివల్ల ఏమి ఉపయోగం లేదు. అనవసరంగా పొయ్యాక సంగతి తర్వాత ఆలోచించారు. ఉన్నప్పుడు కదండి అందరు మీతో ప్రేమగా ఉండాలి. పొయ్యాక తిట్టుకుంటే ఏమిటి, ప్రేమగా ఉంటే ఏంటి? మీకేమైనా తెలుస్తుందా? కాబట్టి అవును. పొయ్యాక గురించి ఆలోచించకండి. పొయ్యాక ఆలోచించేవాడు మూర్ఖుడు. ముందు ఉన్నప్పుడు నీతో ప్రేమగా ఒక్కరు లేకపోతే ఏం లాభం అండి ఆ జీవితం? అట్లీస్ట్. కాబట్టి చక్కగా ప్రేమగా ఉండండి, ధర్మంగా ఉండండి. ముఖ్యంగా ధర్మంగా ఉన్నవాడికి మాట కూడా చక్కగా వస్తుంది. శుభం భూయాత్.